స్కూల్లో థర్డ్ స్టాండర్డ్ చదివే పిల్లలందరికీ టీచర్ ఒక స్పెషల్ టాస్క్ ఇస్తుంది. ఆ స్పెషల్ టాస్క్ ఏమని చాలా మంది ఎక్సైట్మెంట్ తో అడుగుతారు. అప్పుడు టీచర్ ఈ విధంగా చెప్తుంది, మీరు పేపర్స్ అండ్ స్ట్రాస్ యూజ్ చేసి ఒక బ్రిడ్జ్ ని కట్టాలి. ఆ బ్రిడ్జ్ అనేది ఒక బుక్ ని హోల్డ్ చేయాలని చెప్తుంది. అప్పుడు పిల్లలందరూ ఎక్సైట్మెంట్ తో బ్రిడ్జ్ కట్టడానికి స్టార్ట్ చేస్తారు, పేపర్స్ అండ్ స్ట్రాస్ యూజ్ చేసి. 2 days వరకు చాలా మంది పిల్లలు ట్రై చేస్తారు, కానీ సక్సెస్ఫుల్లీ కట్టలేకపోతారు. అందుకే చాలా మంది గివ్ అప్ చేసేస్తారు. కానీ ఒకే ఒక అబ్బాయి తను గివ్ అప్ చేయకుండా ఆ బ్రిడ్జ్ ని కట్టడానికి ప్రయత్నిస్తాడు. అతని పేరు చార్లీ. 2 weeks వరకు ట్రై చేస్తూనే ఉంటాడు ఆ బ్రిడ్జ్ కట్టడానికి, కానీ ఆ తర్వాత కూడా అతను కట్టలేకపోతాడు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ తనకి చెప్తారు, నువ్వు ఎందుకు కావాలని ప్రయత్నిస్తున్నావు, దాన్ని కట్టడానికి రాదు, అది ఇంపాసిబుల్, నువ్వు వదిలే అని చెప్తారు. అయినా కూడా అతను వినకుండా అతను కట్టడానికి ట్రై చేస్తాడు. సో అప్పుడు ఒక రోజు స్కూల్లో గ్యాదర్ అయిన తర్వాత క్లాస్ రూమ్ లో వెళ్ళగానే చార్లీని చూసి సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే అతను ఆ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసి ఉంటాడు. అందరూ చూసిన తర్వాత ఎలా చేసినావు అని అడిగితే అప్పుడు టీచర్ ఈ విధంగా చెప్తుంది, ఎప్పుడైతే నువ్వు గివ్ అప్ చేస్తావో అప్పుడే నువ్వు ఫెయిల్ అయినట్టు. గివ్ అప్ చేయకుండా నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటే ఆటోమేటిక్లీ నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి టీచర్ చెప్తుంది. సో ఎప్పటికీ గివ్ అప్ చేయకూడదు. మన యొక్క ప్రయత్నం మనం చేస్తూ ఉంటేనే అప్పుడు సక్సెస్ కి మనం దగ్గర చేరుకుంటాం.